Hello students, welcome to today's class. Let us continue the previous class. ఒకసారి మనం మళ్ళీ సిలబస్ చూద్దామండి. ఈ సిలబస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మొట్టమొదటి లైన్ ఏమి ఇచ్చారంటే ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అని ఇచ్చారు. ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనే టాపిక్ అయిన తర్వాతనే స్క్రోడింగర్కి వెళ్ళాలి. సో ఈరోజు నేను ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ చాలా ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైట్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు మరలా మనం ప్రత్యేకంగా క్వాంటమ్ మెకానిక్స్ అని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మనం దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది? అంటే వేరొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నా చేతిలో ఒక బాల్ ఉంది. ఓకే, ఈ బాల్ ఉంది. ఈ బాల్ యొక్క కలర్ నాకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదండి. ఎందుకు ఇది మనకి ఎల్లో కలర్లో ఎపీర్ అవుతుందంటే దీని మీద లైట్ రే వచ్చి పడింది. ఆ లైట్ వచ్చి దీన్ని హిట్ చేసింది. ఈ బాల్ని హిట్ చేసిన తర్వాత దీని కొంత పార్ట్ మనకి రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటిది మన కన్ను ఆ కలర్ని క్యాచ్ చేసి దీని కలర్ ఎల్లో కలర్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇక్కడ ఈ ఇంటరాక్షన్ కనుక మీరు గమనించినట్లయితే లైట్ వచ్చి దీన్ని హిట్ చేసినప్పుడు ఈ బాల్ తన పొజిషన్ నుంచి కదలదు. అంటే లైట్ ఇలా తగలగానే ఇది పక్క జరిగిపోదు, ఎందుకంటే దీని మాస్ ఎక్కువ అవడంలో ఈ మ్యాటర్ ఇలాగే ఉంటుంది, కదలదు. ఏదైనా వచ్చి దానికి తగిలి ఆ లైట్ దానికి అలా తగిలి మనకి రిఫ్లెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. దీని యొక్క పొజిషన్లో మార్పు ఏమి జరగదు లైట్ వల్ల. నేను అనేది జనరల్గా వాడేటువంటి విజువల్ లైట్ వల్ల. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది ఎక్కడ ఉంది అని మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, సిన్స్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ లైట్, వీ కెన్ డెఫినెట్లీ సే యాక్యురేట్లీ కెన్ సే ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ లేదా పొజిషన్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అనేది నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు, ఎందుకంటే ఇది కదలటం లేదు కదా, ఇది ఇలా స్ట్రాంగ్గా ఉంది. లైట్ ఇంటరాక్షన్ వల్ల దీనిలో ఏ చేంజ్ లేదు సార్, ఇది కొంచెం ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు కూడా దీని మీద లైట్ పడినప్పుడు దీనికంటూ ఉన్నటువంటి కెనెటిక్ ఎనర్జీ వల్ల లేదా వాటి వల్ల పొటెన్షియల్ ఎనర్జీస్ వల్ల పైకి వెళ్ళటం లేదా మూవ్ అవటం ఇట్లా జరుగుతూ ఉంటుందేమో తప్ప, వాటిల్లో ఉన్న చేంజెస్ వల్ల దీని యొక్క బాడీ మూమెంట్లో చేంజెస్ వస్తుందేమో తప్ప లైట్ వచ్చి దీంతో ఇంటరాక్షన్స్ ఏమీ చేయదు. అంటే దీని యొక్క పొజిషన్స్ని కానీ దీని యొక్క వెలాసిటీస్ని కానీ లైట్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇది మనం చూస్తున్నటువంటి ప్రపంచం. ఈ పార్టికల్స్ అన్నిటినీ లేదా ఈ బాడీస్ అన్నిటినీ ఎంత చిన్న పార్టికల్ బాడీ తీసుకున్నా కూడా లైట్ దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది, అంటే జనరల్ విజువల్ లైట్ మాట్లాడుతున్నాను నేను. మీరు లేజర్ బీమ్స్ వేసి ఇనుప మొక్కలు తీసుకుని వాటి మీద తుప్పు వదిలి చేయొచ్చు, పార్టికల్స్ని తీసేయచ్చు, అది కాదు, అది నేను మాట్లాడలేదు. నేను ఇంటెన్సిఫైడ్ లైట్స్ గురించి మాట్లాడలే. జనరల్గా లైట్ని కనుక తీసుకున్నట్లయితే లైట్ పార్టికల్తో చేసేటువంటి ఇంటరాక్షన్స్ అప్పుడు జస్ట్ మన రిఫ్రాక్షన్ని మనం ఈ మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తాం. మ్యాక్రోస్కోపిక్ లెవెల్ అంటే మన కంటితో చూసేటువంటి ఈ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు సబెటామిక్ పార్టికల్స్ లెవెల్లో కనుక వెళ్ళారనుకోండి, ఈ సబెటామిక్ పార్టికల్స్ లెవెల్లోకి వెళ్ళి మనం మాట్లాడినట్లయితే ఎలక్ట్రాన్ని కానీ లేదా వీటిని కానీ దగ్గరికి కానీ వెళ్ళి లైట్ కనుక పడినట్లయితే, అంటే లైట్ రేడియేషన్ వచ్చి ఎలక్ట్రాన్ మీద పడింది. సపోజ్ నేను చిన్న కాటన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా చేతుల దగ్గరలో ఇది ఉంది, ఇది తీసుకున్నాను. ఇది కాసేపు ఎలక్ట్రాన్ అనుకోండి, దీని యొక్క వెయిట్ ఎంత తక్కువ, నిన్ననే మాట్లాడుకున్నాం మనం క్లాసులో, చాలా తక్కువ. ఇది ఒక ఛార్జ్డ్ పార్టికల్, అంతే కదండి. ఇది ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రాన్ అనేది. ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ పార్టికల్ని నేను చూడాలనుకున్నాను, అంటే యాటమ్ లోపల ఉన్నదాన్ని చూడాలని నేను అనుకున్నప్పుడు ఏం చేస్తాను, నేను చూడాలంటే నా కళ్ళు ఎలా డిజైన్ చేయబడ్డాయి, నాకు లైట్ని రిఫ్లెక్షన్స్ని తీసుకుంటుంది. అంటే మ్యాటర్ తోటి లైట్ చేసే ఇంటరాక్షన్స్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతుంది, మన కళ్ళు అలాగే డిజైన్ చేయబడ్డాయి. సో కాబట్టి ఎప్పుడైతే లైట్ వచ్చి దీన్ని హిట్ చేసిందో దీని పొజిషన్ నేను చూద్దాం అనుకుంటే ఆ లైట్ దీన్ని కదపగలదు. అంటే ఇలా వైబ్రేట్ అయిపోతుంది, లేదా డిఫరెంట్ స్టేట్స్లో చేంజ్ అయిపోతుంది. ఇలా మారిపోతున్నప్పుడు నేను దీన్ని చూడాలనుకున్నా, ఇది ఎక్కడుంది, కరెక్ట్ పొజిషన్ చెప్పలేను. పోనీ ఇది ఎంత వెలాసిటీతో కదులుతుంది, యాక్యురేట్గా చెప్పలేను. అంటే యాక్యురేట్గా దీని పొజిషన్ చెప్పలేను, యాక్యురేట్గా దీని వెలాసిటీ కూడా చెప్పలేను. ఎందుకని అంటే సబ్ అటామిక్ పార్టికల్స్.
సబ్అటామిక్ పార్టికల్స్ విల్ మూవ్ దేర్ పొజిషన్ వెన్ ఇంటరాక్ట్స్ విత్ ద లైట్. కాసేపు మీరు సబ్అటామిక్ పార్టికల్ని నిజంగా పార్టికల్ అనుకుంటే, నిజానికి మీరు డీప్గా క్వాంటమ్ మెకానిక్స్లో కనుక వెళ్ళినట్లయితే ఎలక్ట్రాన్ అనేది అసలు పార్టికల్ కాదు, అదొక వేవ్ నేచర్ అని కాన్సెప్ట్ అంతా వెళ్తుంది. ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కాసేపు అలా అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీని గురించి నేను ఏదైనా మాట్లాడాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడేటువంటి ఫిజిక్స్ లేదంటే మనం రెగ్యులర్ వాడేటువంటి ఫండమెంటల్ లాస్ దీని దగ్గర అంతగా పనికిరావు. మనకి కొంతవరకు మనకి హెల్ప్ చేస్తే పూర్తిగా హెల్ప్ చేయలేము. ఎందుకని అంటే మనకు అటువంటి ప్రపంచం తెలియదు. మన కంటికి లైట్ అలా వెళ్ళి తగిలితే పార్టికల్ వైబ్రేట్ అయిపోవటం అనేది మనం ఎప్పుడు చూడం, కానీ యాటమ్స్లో జరుగుతుంది. కాబట్టి అటామిక్ లెవెల్లో మీరు తెలుసుకోవాలంటే దీనికంటూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. యాక్చువల్ ఫిజిక్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్కి ఏమైనా పేరు పెట్టారంటే క్వాంటమ్ మెకానిక్స్ అని పెట్టారు. ఎందుకని మనకు క్వాంటమ్ అన్న మాటను వాడారంటే వాళ్ళు క్వాంటమ్ అన్న మాట వాడటంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంది. ఆ పదాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఇది వైబ్రేట్ అవుతున్నా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్ విల్ వైబ్రేట్ బిట్వీన్ డిఫరెంట్ స్టేబుల్ స్టేట్స్. కొన్ని స్టేబుల్ స్టేట్స్ మధ్యలోనే మనకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఎలా పడితే అలా వైబ్రేట్ అవ్వదు. దాని యొక్క టోటల్ వైబ్రేషన్ అంతా కూడా క్వాంటైజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పారు. ఈ క్వాంటైజేషన్ గురించి అర్థం చేసుకోవడానికి నేను జనరల్గా నా లెక్చర్స్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ లేదా 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనించండి. సపోజు మా ఇంటికి ఎవరో వచ్చారు, స్టూడెంట్ వచ్చి మా మదర్ని అడిగారు. ఏమని అడిగారంటే, మేడం సార్ ఎక్కడ ఉన్నారండి అని అన్నారు. అనగానే 2nd ఫ్లోర్లో ఉన్నారమ్మా, వెళ్ళు అన్నారు అనుకోండి. సో ఆయన 2nd ఫ్లోర్కి వచ్చి ఎక్కడ వెతుకుతాడు? నాకు కనుక ఈ ప్లేస్లో 3 రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 3 రూమ్స్లో ఫస్ట్ రూమ్లో ఉన్నానా, 2nd రూమ్లో ఉన్నానా, లేదా 3rd రూమ్లో ఉన్నానా అనేది దాన్ని అబ్జర్వ్ చేస్తారు. వచ్చి సార్ ఫస్ట్ రూమ్లో ఉంటే కనుక ఇమీడియట్గా ఫైండ్ చేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి స్టూడెంట్ నన్ను ఒక డౌట్ అడిగాడు. ఏమని అడిగాడంటే, సార్ మీ ఇంటిని 3 భాగాలు చేశారు కదా, అంటే 3 రూమ్స్గా మారినప్పుడు గోడలు కూడా ఉన్నాయిగా మధ్యలో, అంటే మొదటి రూమ్ నుంచి 2వ రూమ్కి వెళ్ళడానికి ఒక వాల్ ఉంది, ఒక డోర్ ఉంది. 2వ రూమ్ నుంచి 3వ రూమ్లోకి వెళ్ళడానికి ఒక వాల్కి మధ్యలో ఒక డోర్ ఉంది. సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే మీ మదరు ఆన్సర్ చేసినప్పుడు, సారు 2nd ఫ్లోర్లో గోడ దగ్గర ఉన్న డోర్ దగ్గరైనా ఉండొచ్చు, లేదా ఫస్ట్ రూమ్లో ఉండొచ్చు, ఇంకో డోర్ దగ్గర ఉండొచ్చు అని ఆన్సర్ చేయలేదు. 2nd ఫ్లోర్లో ఏదో రూమ్లో ఉంటారు, వెళ్ళండి అని అన్నారు. ఎందుకనండి అన్నారు అనుకోండి. అప్పుడు నేనేమంటానంటే, ఎస్ ఐ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ రూమ్ టు అదర్ రూమ్ బై క్రాసింగ్ ద డోర్. డోర్ని క్రాస్ చేసి నేను మూవ్ అవుతాను 100%. కానీ నేను ఎక్కువగా ఆ డోర్ దగ్గరే నుంచుని ఉంటాం కానీ అక్కడే కుర్చీ వేసి కూర్చోవడం కానీ చేయను కదా. అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ మీ ఈజ్ ఎట్ సమ్ స్పెసిఫిక్ లెవెల్స్. నన్ను నువ్వు కనుగొనాలి అంటే, ఎక్కడున్నారు సార్ అని చెప్పేసి నువ్వు వెతకాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ రూమో, 2nd రూమో, 3rd రూమ్లోనో నువ్వు దాన్ని ట్రై చేయాలి. అంటే పట్టుకోవడానికి ట్రై చేయాలి, లేదా ఎక్కడున్నారు సార్ అని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు? 1 ఫస్ట్ రూమ్, 2 2nd రూమ్, 3 3rd రూమ్ అని నువ్వు స్పెసిఫిక్గా చెప్పగలుగుతున్నావు కదా ఒక నెంబర్ని. అంతేగాని బిట్వీన్ 1 and 2 ఉంటారండి, ఫస్ట్ రూమ్ 2nd రూమ్ మధ్యలో సార్ ఉంటారు, 2nd రూమ్ 3rd రూమ్ మధ్యలో సార్ ఉంటారని మనం చెప్పం కదా. అంటే ఇప్పుడు మనం ఇలా స్పెసిఫిక్గా చెప్పగలుగుతున్నాం కాబట్టి దీనిని మనం క్వాంటైజ్డ్ స్టేట్ అని అంటాము. సపోజ్ నేనే కనుక నా మీద లైట్ పడింది, నన్ను వైబ్రేట్ చేసింది అనుకోండి. ఈ వైబ్రేషన్లో కూడా ఏమవుతుంది అంటే అయితే ఫస్ట్ రూమ్లోనో లేదంటే 2nd రూమ్లోనో లేదా 3rd రూమ్లోనో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అనేది నీకు మ్యాక్సిమం కనిపిస్తుంది. సార్ మధ్యలో ఉండదా? ఉంటుంది. డోర్లో కూడా డోర్ని క్రాస్ చేయకుండా వెళ్ళలేం కదా, డోర్లో కూడా ఉండదు. బట్ అక్కడ దాని యొక్క స్టేబుల్ స్టేట్ అయితే ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ మీరు మేడ మెట్లు ఎక్కుతున్నారు, నేనే ఎక్కుతున్నాను అనుకున్నాను, కాసేపు మేడ మెట్లు ఎక్కుతున్నాను. ఫస్ట్ స్టెప్, 2nd స్టెప్, 3rd స్టెప్, 4th స్టెప్ ఇలా నేను స్టెప్స్ వారీగా ఎక్కుతున్నాను అనుకోండి. ఇప్పుడు 1వ స్టెప్ నుంచి 2వ స్టెప్కి నేను వెళ్ళేటప్పుడు నా కాలు ఈ రెండింటి మధ్యలో కూడా ఉంటుందిగా. ఇప్పుడు మీలో ఎవరైనా వచ్చి మాస్టర్ గారు కాళ్ళు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు ఎవరైనా ఆన్సర్? సార్ అయితే 1వ స్టెప్ లేదు, 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్ ఈ నెంబర్స్ అయితే ఏవైతే చెప్పామో ఆ నెంబర్స్లోనే సార్ యొక్క కాళ్ళు ఉంటాయి అని చెప్తారు. అంతేగాని
ఒకటో స్టెప్ నుంచి రెండో స్టెప్కి నువ్వు వెళ్ళాలంటే మధ్యలో ఈ ఏరియా కూడా క్రాస్ అవ్వాలి కాబట్టి సార్ యొక్క లెగ్ అనేటటువంటిది 1కి 2కి మధ్యలో కూడా ఉండొచ్చు, 2-3 స్టెప్స్ మధ్యలో కూడా ఉండొచ్చు అని మాట్లాడాం కదా జనరల్గా. కాబట్టి దో యూ క్రాస్ ఫ్రమ్ వన్ స్టెప్ టు అదర్ స్టెప్ బట్ యువర్ స్టేబుల్ స్టేట్ ఈజ్ ఎట్ ఫస్ట్ స్టెప్ ఆర్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్. ఇలా మనం స్పెసిఫిక్గా ఎలా చెప్తున్నామో సబ్ పార్టికల్ అయినటువంటి ఎలక్ట్రాన్ కూడా ఏ లైట్ వచ్చి దాని మీద పడినప్పటికీ కూడా దాన్ని వైబ్రేట్ చేయగలిగే లైట్. అన్ని లైట్స్ అన్నిటినీ చేస్తానది లేదు, మళ్ళీ అదో వేరే కాన్సెప్ట్. సో దాన్ని వైబ్రేట్ చేయగలిగే లైట్ కనుక వచ్చి దాని మీద పడినట్లయితే ఇది వైబ్రేషన్స్ కనుక గురైంది అని నువ్వు అనుకుంటే ఆ వైబ్రేషన్స్ కూడా ఇప్పుడు ఎలా అయితే మనం మెట్ల గురించి మాట్లాడుకున్నాం స్టెప్స్ గురించి 1, 2, 3, 4 అని ఒక స్పెసిఫిక్ లెవెల్స్లో ఎక్కువగా దాన్ని మనం కనిపెడుతున్నాం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ దట్ సబ్ అటామిక్ పార్టికల్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ సమ్ పాయింట్స్, కొన్ని పాయింట్స్ దగ్గర మ్యాక్సిమంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజిక్స్ని కాన్సెప్ట్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమిస్ట్రీని మనం అంతా డెవలప్ చేసాం. సో ఇప్పుడు ఒక పదం చెప్పాను నేను మీకు, క్వాంటమ్ అని అంటే ఏంటంటే యూ కెన్ సే స్పెసిఫికల్లీ దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఈజ్ ఎట్ సమ్ లెవెల్, ఒక లెవెల్లో ఉండగలదని నువ్వు ప్రాబబిలిటీ నాట్ యాక్యురసీ, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబిలిటీ అంటున్నారు సార్, యాక్యురసీ కాదంటున్నారంటే ఏంటి? ఇందాక నేను బాల్ తీసుకునే కదా, ఇది యాక్యురేట్గా నేను చెప్తా, ఇది ఇక్కడే ఉందని ఖచ్చితంగా చెప్తా 100%. కానీ ఎలక్ట్రాన్కి ఎక్కడే ఉందని చెప్పలేను సార్. ఎందుకు చెప్పలేదు సార్? ఇప్పుడేగా మీరు అన్నారు 1, 2, 3 అన్నారు. 1 కానీ 2 కానీ 3 కానీ అంటే కాసేపు నీకు 1లో కనబడితే కాసేపు 2లో కనబడచ్చు, కాసేపు 3లో కనబడచ్చు, మళ్ళీ 2కి రావచ్చు, మళ్ళీ 1కి రావచ్చు. ఆటోమేటిక్గా దీని యొక్క మూవ్మెంట్ ఎనర్జీ చేంజెస్ని బట్టి మూవ్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి 2లో ఎంత పర్సంటేజ్ ఉంది, 1 అనే చోట ఎంత పర్సంటేజ్ ఉంది, 3 అనే చోట ఎంత పర్సంటేజ్ ఉంది, అదే కదా ప్రాబిలిటీ అంటే. సో ప్రాబబిలిటీని మనం మాట్లాడగలం తప్ప యాక్యురేట్గా మనం దీన్ని చెప్పే ప్రయత్నం చేయలేం. ఎప్పుడు సబ్ అటామిక్ పార్టికల్ లెవెల్లో కనుక మీరు వెళ్ళినట్లయితే లైట్ చేసే ఇంటరాక్షన్. తర్వాత దీని గురించి ఏం మాట్లాడారు? క్వాంటమ్ మెకానిక్స్. మళ్ళీ వెంటనే మెకానిక్స్ అనగానే దాని గురించి ఏమవ్వాలి? ఫిజిక్స్కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ డెరివేషన్స్ వస్తాయి. అంటే మనం స్పెసిఫిక్గా దీని యొక్క మెకానిక్స్ని డిఫైన్ చేయడానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి ఈ క్వాంటమ్ మెకానిక్స్కి బేసిక్గా ఫండమెంటల్గా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది సైంటిస్టులు చేసినటువంటి డెరివేషన్స్ని ఆధారం చేసుకుని మనం క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ఫండమెంటల్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. సార్ ఇప్పుడు మనం క్వాంటమ్ మెకానిక్స్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఎందుకు మీకు ఆ వెళ్ళి యాటమిక్ లెవెల్లోనూ సబ్ అటామిక్ లెవెల్లోనూ దాని అంతా తెలుసుకోవాల్సిన పని ఏంటి? అది తెలుసుకుంటేనే మనకి అవుతుందా? అవన్నీ లేకుండా కూడా మనకు ప్రపంచం అంతా బాగా నడుస్తుంది కదా. అవి ప్రత్యేకంగా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆ అటామిక్ లెవెల్స్లో కనుక మీరు విషయాలను కనుక తీసుకున్నట్లయితే మీరు లైట్ని చాలా బాగా యూస్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెన్షన్స్ చేయొచ్చు. ఉదాహరణకి అతి చిన్నగా ఉన్నటువంటి పార్టికల్ని మనం చూడాలంటే ఏం చేస్తాం? మైక్రోస్కోప్ని యూస్ చేస్తాం కదా. ఈ మైక్రోస్కోప్ని యూస్ చేయడానికి కూడా దాన్ని కనిపెట్టడానికి కూడా డీ బ్రోలీ మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ నుంచి క్వాంటమ్ మెకానిక్సే మనకు ఉపయోగపడింది. సో మనం ప్రస్తుతం యూస్ చేస్తున్నటువంటి చాలా రకాల ఎక్విప్మెంట్స్లో ఈ క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ని యూస్ చేసుకుని మనం వాటిని తయారు చేస్తాం, ఒక ఆర్డర్డ్ వేలో తయారు చేయగలిగాం అనమాట. కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి మనం నేర్చుకోవాలి అంటే ముందుగా ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడింది తెలుసుకోవాలి. ముందుగా ప్రిన్సిపల్స్ గురించి చెప్పడానికి ముందుగా ఏ థీరీస్ని ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడింది అనే విషయాన్ని కొంచెం చెప్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక వేటిని ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందో చూడండి. బ్లాక్ బాడీ రేడియేషన్ అనే కాన్సెప్ట్ని క్వాంటమ్ మెకానిక్సే ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్గా. అలాగే హీట్ కెపాసిటీ స్టడీస్ ఆఫ్ గ్యాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, అటామిక్ స్పెక్ట్రాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది, లైట్కి మ్యాటర్కి మధ్యలో ఉండే ఇంటరాక్షన్స్ని మ్యాక్సిమం అటామిక్ లెవెల్లో ఉన్న వాటన్నిటిని కూడా క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేవిధంగా మైక్రోస్కోపిక్ లెవెల్లో కనుక తీసుకున్నట్లయితే మ్యాటర్ యొక్క బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇన్ని కాన్సెప్ట్స్ని క్లాసికల్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. క్లాసికల్ మెకానిక్స్ అంటే మనం మాట్లాడే మ్యాక్రోస్కోపిక్ లెవెల్, ఏదో మీకు బాల్ చూపించాను చూసారంటే ఆ లెవెల్లో ఉండేదాన్ని చెప్పేది క్లాసికల్ మెకానిక్స్ అంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. క్వాంటమ్ మెకానిక్స్ మాత్రం ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేసింది.
అయితే ఈ క్వాంటమ్ మెకానిక్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 2 ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకుని దీన్ని ఎక్కువగా డెవలప్ చేశారు. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరు అంటే హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఇది ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇది ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది మీకు. అలాగే మీరు ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదువుకుంటే దాంట్లో కూడా వస్తుంది. అదేవిధంగా డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్. ఈ 2 ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని తీసుకుని దాని నుంచి మనం క్వాంటమ్ మెకానిక్స్ని డెవలప్ చేయడం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి. అయితే ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాలి. మనకి సిలబస్లో ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇచ్చారు, కానీ దాని మీద హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కానీ డి బ్రోలీ మ్యాటర్ వేవ్స్ మీద కానీ ఎక్కువగా క్వశ్చన్స్ పట్టడం నేను చూడలే. మరి అంటే మీరు చెప్తాను, యూనిట్ అంతా అయ్యేసరికి ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుందో చెప్తాను, కానీ ఫండమెంటల్ కాన్సెప్ట్ అన్న వాళ్ళు ఇచ్చారు కాబట్టి సిలబస్ ప్రకారంగా నేను దాన్ని రేపు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను? హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో ఒకసారి రీకలెక్ట్ చేస్తాను. మైక్రోస్కోపిక్ లెవెల్లో కనుక తీసుకున్నట్లయితే లైట్ వచ్చి దాని మీద పడినప్పుడు లైట్ యొక్క రిఫ్లెక్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆ లైట్ దీన్ని కదపడగటి శక్తితోటి ఉండదు జనరల్గా, కాబట్టి దీని యొక్క పొజిషన్ మనం స్పెసిఫిక్గా చెప్పచ్చు. ఓకే, అట్లా కాకుండా మీరు మైక్రోస్కోపిక్ లెవెల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో సబ్-అటామిక్ పార్టికల్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సబ్-అటామిక్ పార్టికల్స్ని ఎప్పుడైతే లైట్ వచ్చి హిట్ చేసిందో ఇవి వెంటనే తమ యొక్క స్థానం నుంచి కదిలిపోయి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉండటం వల్ల దీని యొక్క పొజిషన్ని మనం కరెక్ట్గా చెప్పలేము. అంటే కరెక్ట్గా ఎక్కడుంది పొజిషన్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇట్ ఈస్ మూవింగ్ కాబట్టి. అదేవిధంగా దాని యొక్క వెలాసిటీని కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. దాని యొక్క వెలాసిటీని మనం యాక్యురేట్గా మెజర్ చేయడం కూడా కుదరదు. ఈ రెండింటికి కూడా మనం ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ని తీసుకుని మనం అబ్జర్వ్ చేయడం కుదురుతుంది. కాబట్టి ఈ మూమెంట్స్కి సంబంధించి ప్రిన్సిపల్ చెప్పినటువంటి ఆయన ఎవరు అంటే హైజెన్బర్గ్. ఇది మూవ్ అవుతున్నప్పుడు కూడా ఒక వేవ్ని క్రియేట్ చేయగలదు, దాన్ని మ్యాటర్ వేవ్ అని అంటారు అని చెప్పినటువంటి ఆయన డి బ్రోలీ. వీళ్ళిద్దరూ ఏం చెప్పారన్న విషయం గురించి రేపటి క్లాసులో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.